దేశ డీప్ టెక్ ముఖ చిత్రాన్ని అమరావతి మార్చబోతోంది. అత్యంత శక్తివంతమైన 156 క్యూబిట్ IBM హెరాన్ ప్రాసెసర్తో కూడిన IBM క్వాంటమ్ సిస్టమ్ 2 వచ్చే జనవరి నాటికి రాజధాని అమరావతికి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం చురుగ్గా సాగుతున్నాయంటున్న క్వాంటమ్ టెక్నాలజీ సలహాదారు తాడికొండ వెంకటస్వామితో ఈటీవీ ముఖాముఖి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ సలహాదారు డాక్టర్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. అమరావతిని పూర్తి స్థాయిలో క్వాంటమ్ వ్యాలీ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. సో ప్రస్తుతం పురోగతి ఏ విధంగా? చాలా అద్భుతమైన పురోగతి సాగిస్తున్నామండి. మనం ఆల్రెడీ దగ్గర ఒక 150 కంపెనీలతో మనం డిస్కషన్ చేస్తా ఉన్నాము. ఒక 30 స్టార్ట్అప్స్ ఆల్రెడీ మన దగ్గర మేధా టవర్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇదే కాకుండా మన బిల్డింగ్ ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నామో క్వాంటమ్ వ్యాలీ, ఇది అద్భుతమైన పురోగతిలో ఉన్నదండి. IBM సిస్టమ్ 2 మనకి ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు పెడతానికి కూడా సిద్ధంగా చేస్తున్నారు. మోస్ట్లీ ఈ జనవరి 2027 కల్లా ఇవన్నీ సెట్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నామండి. మేధా టవర్స్ లో QRF అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి సార్? ప్రధానంగా ఇది ఎలా దేనికి? సార్, ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ వేరే దేశాల్లో కానీ ఇంకెక్కడా కానీ అసలు క్వాంటమ్ కంప్యూటర్ దగ్గరికి వెళ్తానికి వీలు పడదు. కానీ ఇది ఓపెన్ యాక్సెస్ టెస్ట్ బెడ్ అండి. అందరు స్టూడెంట్స్ వచ్చి దాన్ని చూసి దీంట్లో ఏముంది, ఈ సూపర్ కండక్టివిటీ, ఈ క్రయోజెనిక్ సిస్టమ్స్ ఏంటి, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఎలా అవుతున్నాయి, రీడౌట్ అంటే ఏమో చేస్తున్నారు, చివరికి మన రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి. ఒక 6 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని మేధా టవర్స్, SRM యూనివర్సిటీ బోత్ ప్లేసెస్ ఉండేయండి. ఎంతోమంది స్టూడెంట్స్ ఆల్రెడీ వస్తున్నారు. అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఆపర్చునిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ స్టిల్ మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మన ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచే తయారు చేసి ఒక $500 మిలియన్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుని అమరావతి క్వాంటమ్ వ్యాలీ అన్ని విధాలుగా MSMEస్తో పాటు అందరితో కలిసి వర్క్ చేస్తున్నామండి. అమరావతికి రాబోతున్నటువంటి IBM తాలూకా సిస్టమ్ ఏదైతే ఉందో ఇది డీప్ టెక్ రంగాన్ని భారతదేశంలో ఎలా మార్చబోతోంది? ఇది ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది? ఇది మన ఎండ్ ఆఫ్ డిసెంబర్కి అట్లా వస్తుందని అనుకుంటున్నామండి. మెయిన్ డీప్ టెక్ రంగంలో ఏంటంటే ఎన్నో ప్రయోగాలకి ఇప్పుడు సిమ్యులేషన్స్కి, ఇందాక మన క్వాంటమ్ సెన్సింగ్, వీటన్నిటికీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లు అవన్నీ చేసుకోవచ్చండి. రీసెర్చర్స్, స్టూడెంట్స్, ఈ గవర్నమెంటు, స్టార్టప్స్, ఇండస్ట్రీ యూస్ కేసెస్ తీసుకొని మనం ఆల్రెడీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వాళ్ళు ఒక 100 యూస్ కేసెస్ని అన్ని యూనివర్సిటీకి పంపించడం జరిగింది. వీటన్నిటికీ మన ఒక IBM సిస్టమ్ 2 క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా మనం పరీక్షించి రిజల్ట్స్ ఎలా వస్తాయని చేసుకుని దీన్ని కమర్షియలైజ్ చేసే అవకాశాలను తర్వాత పరిశీలిస్తారండి. యాక్చువల్గా IBM సెప్టెంబర్ నాటికి అనుకున్నారు కదా సార్, ఇది ఎప్పటికీ ఆపరేషన్లో వచ్చావు? సార్, సెప్టెంబర్కి అనుకున్నారు. వాళ్ళు తన ప్రయత్నాలు కరెక్ట్గానే జరుగుతున్నాయి. మన సెంటర్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కడుతున్నామో ఆ బిల్డింగ్ కడుతూ రెడీ అయిపోగానే 2 కలిపి అక్కడ ఇన్స్టాల్ చేస్తారండి. అది ఒక్కటే జరుగుతుంది. మనం దీనికి ఏమన్నా కావాలని చెప్పి అడిషనల్గా కొంచెం టైం ఇస్తున్నాం తప్ప 2 పార్టీస్ వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నాయండి. సార్, ఒకవైపు IBM, మరోవైపు TCS, మరోవైపు గవర్నమెంట్, ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్తో కలిసి పనిచేస్తున్నాయి. ఇవి ఎలా పనిచేస్తున్నాయి? వీళ్ళ యాక్టివిటీ ఏ విధంగా? TCS అనేది మన యూస్ కేసెస్ ఎలా చేయాలి, ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఏంది, ఈ IBM క్వాంటమ్ కంప్యూటర్ వాడుకొని ఏమేమి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఇట్లాంటి వాటిలో బాగా సహకరిస్తుందండి. IBM వచ్చేసేసి వాళ్ళ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తా, అలాగే వాళ్ళ టైం ఇస్తారండి. క్లౌడ్ యాక్సెస్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే యూనివర్సిటీస్కి క్వాంటమ్ అల్గారిథమ్స్ని టెస్ట్ చేయడానికి కావాల్సిన సహాయ సహకారం అందిస్తున్నారు. ఇదే కాకుండా మన క్వాంటమ్ ఎడ్యుకేషన్లో పార్ట్లో భాగంగా IBM కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ మన ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ అనేది అమరావతి క్వాంటమ్ వ్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఏదో ఒక సిస్టమ్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ యూస్ కేసు లేకపోతే స్టార్టప్ అని కాదండి. అన్ని విధాలుగా యూనివర్సిటీస్లు, రీసెర్చర్సు, స్టార్టప్స్, గవర్నమెంటు, ఇండస్ట్రీ ప్లస్ ఈ ఎండ్ యూజర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇవి కంటిన్యూస్గా సమపాలలో అన్నీ చేసుకుంటా పురోగతి సాధిస్తున్నామండి. మరోవైపు చూస్తే రీసెంట్గా మెడిసిన్కి సంబంధించిన దాంట్లో కూడా ఒక MOU చేయడం జరిగింది. ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులకు సంబంధించిన దాంట్లో ఇవి ఎలా పరిశోధన చేయబోతున్నాయి? రీసెంట్ MOUలో ప్రధాన ఉద్దేశాలు? అన్ని దేశాల్లో ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి ఫార్మాసిటికల్లో. మన దేశం కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు దాకా కొద్ది గొప్ప లిటిల్ బిట్ జెనరిక్స్లో ఎక్కువగా ఉన్నాము, కానీ మన ఫార్మాసిటికల్ రీసెర్చ్లో కూడా చాలా ముందుకెళ్తున్నాము. ఈ MOU ద్వారా మన సైంటిస్టులకి ఎన్నో అవకాశాలు వస్తాయి. మాలిక్యూల్స్ అన్ని సిమ్యులేట్ చేసుకుంటా ఆ ల్యాబ్లో టెస్ట్ చేసి
ఏదైతే ఇప్పుడు దాకా కొన్ని వ్యాధులకి చికిత్స కనుక్కోలేకపోయామో వాటిని కనుక్కోవడానికి క్వాంటమ్ అల్గారిథమ్స్ వాడుకుంటా మనం పనిచేయొచ్చండి. సార్, రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్స్తో కూడా ఫైనాన్షియల్ హబ్కి సంబంధించిన ఎంఓయూ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ కానీ డిజిటల్ వాటికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? క్వాంటమ్ థ్రెట్ ఉందండి, ఎందుకంటే మన పాస్వర్డ్లు ఇవన్నీ ఈజీగా సెక్యూరిటీని హ్యాక్ చేయగలవు. ఒకప్పుడు మనం ఏం చేసామంటే RSA అల్గారిథం బేస్తో మన సెక్యూరిటీ సిస్టమ్ అంతా ఉంది. ఇవన్నీ పోయినప్పుడు ఏమిటంటే మెయిన్గా క్రిటికల్ రంగాలైన బ్యాంకింగు, హెల్త్ కేరు, వీటికి చాలా లాజిస్టిక్స్ వీటికి ప్రాబ్లం అవుతుంది. అందుకని మన బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కలిపి ఈ RSA అల్గారిథమ్స్ నుంచి కొత్త NIST అప్రూవ్ చేసిన అల్గారిథమ్స్కి మైగ్రేట్ అవడానికి మన టైం లైన్స్ పెట్టుకున్నామండి. ఎనీ క్రిటికల్ రంగాల్ని 2029 లేదా 2030 కల్లా మనం మైగ్రేట్ చేసుకోవాలి. ఇది ఎందుకు చేసుకోవాలంటే ఈవెన్ దో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ హ్యాక్ చేసేంత రెడీగా లేకపోయినా కానీ మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని పెట్టేసుకుని తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే దీన్ని ఈ పర్టికులర్ దాన్ని హార్వెస్ట్ నౌ డీక్రిప్ట్ లేటర్ అంటారండి. అంటే ముందు ఇన్ఫర్మేషన్ సేకరించుకొని క్వాంటమ్ వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేసి మన పాస్వర్డ్లు కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్ని సేకరిస్తారు. దానికోసం అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్కి ప్లస్ ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చినా కానీ బ్రేక్ చేయలేని విధంగా NIST అప్రూవ్ చేసిన అల్గారిథమ్స్కి మనం మైగ్రేట్ చేస్తాము. మన పంజాబ్ నేషనల్ బ్యాంక్తో జరిగిన MOU ద్వారా ఫర్దర్గా వేరే బ్యాంకులతో కూడా వేరే ఫైనాన్షియల్స్తో అన్ని MOUలు జరిగిన తర్వాత మొత్తం దేశం మొత్తం కూడా ఒక NQM ద్వారా ఒక గైడ్లైన్స్ ద్వారా ఇవన్నీ మైగ్రేట్ అవ్వాలండి. దీనికి ఇది మొదటి మెట్టుగా నేను అనుకుంటున్నాను. క్వాంటమ్ సంబంధించి నేర్చుకున్న వాళ్ళకి, అలాగే స్టార్టప్ సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహాలు? ఇప్పుడు మనకి క్వాంటమ్ పాలసీ ఉన్న ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. మన క్వాంటమ్ పాలసీలో అన్ని రకాల స్టార్టప్స్కి, అంటే వాళ్ళు ఎర్లీ స్టార్టప్ అయినా లేకపోతే ఆల్రెడీ ఇండస్ట్రీ ఉండి డిఫరెంట్ వాళ్ళకి చాలా ప్రోత్సాహాలు లభిస్తాయండి. ఇనిషియల్ స్టేజ్లో ఒక 30 lakhs దాకా ఫండ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మా స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసేదంటే మీరు ఒక నైస్ యూజ్ కేస్ తీసుకుని క్వాంటమ్ ప్రాబ్లం డిఫైన్ చేసి అమరావతి క్వాంటమ్ వ్యాలీ రీచ్ అయితే కనుక ఆ కథమ డిఫరెంట్ DPR ఆర్టిట్లో మేము సహకారాలు అందిస్తాము. దీని ద్వారా ఆల్రెడీ ఒక 30 స్టార్టప్స్ మనకి మేధా టవర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఫర్దర్ స్టార్టప్స్ వస్తే అన్ని రకాల సహకారం ఉండి క్వాంటమ్ పాలసీని డీప్గా చేయాలని కోరుకుంటున్నామండి. సార్, మీరు క్వాంటమ్కి సంబంధించి తెలుగులో పుస్తకం రాయడం జరిగింది, క్వాంటమ్ నేషన్ అని. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా రీచ్ అవుతుంది? దీని ద్వారా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరేం చేయబోతున్నారు? మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలాసార్లు మన మాతృభాషలో మనం చదువుకుంటే ముందు మనకి క్వాంటమ్ విషయం అన్నీ అర్థమవుతుంది. క్వాంటమ్ అంటే అది ఏదో అద్భుతం మనకు తెలియందని కాదండి. ఇది 1900 సంవత్సరం నుంచి ఈ డిస్కషన్ అంతా స్టార్ట్ అయింది. క్వాంటమ్ అంటే నిజం చెప్పాలంటే క్వాంటమ్ మెకానిక్స్, నేచర్ని అబ్జర్వ్ చేయటం. మా ఈ బుక్లో మేము చేసిన కూడా నేచర్ని అబ్జర్వ్ చేస్తా, ఒక బర్డ్ మైగ్రేషన్ అబ్జర్వ్ చేస్తా, ఒక నోబెల్ ప్రైజ్ ఎంటాంగిల్మెంట్ 2022లో ఎలా ఉందో అలా మన స్టూడెంట్స్ కానీ మన డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ చాలా ప్రయోగాలు చేయాలని, దానికి అందుబాటులో మన రిఫరెన్స్ ఫెసిలిటీస్ కానీ టెస్ట్ బెడ్స్ కానీ సెక్యూరిటీ ఫెసిలిటీస్ అవన్నీ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ తెలుగు బుక్లో ఎందుకు రాసామంటే ఇదేదో ఓన్లీ స్టూడెంట్స్కి వీళ్ళకే కాదు, అగ్రికల్చర్ వీటిల్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఫార్మర్ కూడా తెలుగులో దీన్ని చదువుకుని క్వాంటమ్తో ఎట్లా వాడుకోవాలి, ఫ్యూచర్లో మనం ఇంకా ఏం చేయొచ్చు అని ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి తెలుగులో రాయడం జరిగింది. దీనికి ప్రోత్సాహంగా ఏం చేస్తున్నామంటే వేరెవర్ పాసిబుల్ ఆ తెలుగును కూడా చేస్తాం. దీని తెలుగును కూడా ఆన్లైన్లో పెడతానికి ట్రై చేస్తున్నామండి. కొన్ని రోజుల్లో ఈ బుక్ ఆన్లైన్లో రెడీగా చదవడానికి వీలుగా చేస్తామండి. చివరిగా సార్, క్వాంటమ్ సంబంధించిన క్వాంటమ్ వ్యాలీ వరకు 2026 టైం లైన్స్లో ఇంకా మనం ఏం చేయాల్సి ఉంది? నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే మనం బయో ఫౌండరీ ఇట్లా చాలా చేసామండి. ఇంకా మనం ఏం చేద్దాం అనుకుంటామంటే మేము ఇప్పుడు ఒక 100 యూజ్ కేసెస్ని తీసుకున్నామండి. అంటే స్టార్టప్స్ని మీరు పెట్టండి అనే కన్నా గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, వీటిల్లో ఏ ద్వారా ఏం సాల్వ్ చేయొచ్చు, క్వాంటమ్ ద్వారా ఏం సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ క్లాసిఫై చేసి డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ యూజ్ కేసెసే మనం యూనివర్సిటీ కానీ స్టూడెంట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒక 1 ఎంటర్ప్రెనర్ ఫర్ 1 ఫ్యామిలీ. దాని అనుగుణంగా ఎన్నో మనకి చిన్న యూజ్ కేసుల ద్వారా
అన్ని స్టార్టప్ క్రియేట్ చేయడానికి అవకాశం చేస్తున్నామండి. ఇది ఇంకా మరింత ముందు తీసుకెళ్ళడానికి ఇది మా నెక్స్ట్ ప్రాజెక్ట్గా ఒక క్రైటీరియాగా చేస్తున్నాము. ఇది కాకుండా మనకు ఇప్పుడు సూపర్ కండక్టింగ్ ఐబిఎం వాళ్ళది మనం ఫస్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నాం. యాజ్ ఏ యాంకర్ పార్ట్నర్ ఐబిఎం వాళ్ళు ఇది సెటప్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా డిఫరెంట్ టెక్నాలజీస్ ద్వారా క్వాంటమ్ కంప్యూటర్లు చేస్తున్నారు. ఇవన్నీ మన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఎస్టాబ్లిష్ చేసి అన్ని స్టూడెంట్స్కి దాని మీద వర్క్ చేయడానికి, పిఓసి చేయడానికి, రీసెర్చ్ చేయడానికి అవకాశాలు కల్పించడమే ఈ నెక్స్ట్ ఉద్దేశం అండి. ఇది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పురోగతి. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.